अस्मिन् मांगल्ये महागौरी देवतां आवाहयामि। अंदर కూడా పార్వతీ దేవి పోసండి. ఈరోజు ఎండబెట్ల గ్రామం నాగర్ కర్నూలు జిల్లా మా ఇంట్లో మోహన్ కులకర్ణి సౌజన్య దంపతులమైన మేము ఈరోజు ధనుర్మాస పుణ్య సమయాన్ని పుణ్యకాలంలో గో వృషభ కళ్యాణం అంటే మా ఇంట్లో పుట్టిన శారదాంబ విరించి అంటే శారదాంబ అంటే దూడ, విరించి అంటే కోడెదూడ, ఇవి రెండింటికి మన పిల్లలకైతే ఎట్లా అయితే చేస్తామో అట్లా కళ్యాణం చేయాలని మా అనంతశ్రీ గోశాల సభ్యులమంతా కలిసి నిర్ణయించుకున్నాము. ఇంతకుముందు మేము సీమంతము, గోసీమంతము, గోనామకరణము అవి రెండు చేసినాము. ఇప్పుడు ప్రత్యేకంగా గో వివాహము, గో వృషభ కళ్యాణం చేయాలని నిశ్చయించుకున్నాం. ఇప్పటివరకు అందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, స్వస్తి పుణ్యాహవాచనం అన్ని కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత పెళ్లి పిల్లను పెళ్లి పిల్లగాన్ని తయారు చేసి వాళ్ళని ఆ గుడి నుండి ఇక్కడి వరకు ఎదుర్కోళ్ళు కార్యక్రమం కూడా జరిగింది. ఇక ముందు అంటే దేవుళ్లకు మానవులకు ఎట్లా పెళ్లి చేస్తామో అదే విధంగా సశాస్త్రీయంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి అందరూ కన్నులారా చూసి తరించి ఆనందించి గోమాత పుణ్యాన్ని పొంది జన్మధన్యం చేసుకోవాలనేదే మా సంకల్పం. సర్వం శుభం. నమస్కారం, నా పేరు శ్రీధర్. మా స్నేహితుడు జగన్మోహన్ కుల్కర్ని గోసేవలో భాగంగా ఒక ట్రస్ట్ను స్థాపించి ఈరోజు ఆ ట్రస్ట్ తరపున గో వృషభ కళ్యాణం జరుపుతున్నారు. అది చూడడానికి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈ కార్యక్రమం చాలా బాగుంది. జరగబోయే కార్యక్రమాలను కూడా మేము వీక్షించే భాగ్యం మాకు కలిగించినందుకు మా స్నేహితుడు జగన్మోహన్ కుల్కర్ని గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.